శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 963వ నామము శమాత్మిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శమ అంటే శమము, ఆత్మిక అంటే తన ఆత్మస్వరూపంగా కలిగినది అని అర్థం. శమము అనే పదానికి ఏంటి అర్థము అంటే అంతరేంద్రియ నిగ్రహము అని అర్థం. జగన్మాత ఎప్పుడూ చిదానంద స్వరూపిణిగా ఉంటుంది. ఆ తల్లి ముఖంలో ఎప్పుడు చిరాకు, కోపము, క్రోధము ఇలాంటివేమీ కనిపించవు. ఇది కేవలం అంతరేంద్రియ నిగ్రహం కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము ఈ ఆరింటిని సమాధి షట్క సంపత్తి అని అంటూ ఉంటారు. ఎవరైతే ఈ ఆరింటితో నిజ జీవితంలో జీవిస్తూ ఉంటారో వారికి అశాంతి అనేదే ఉండదన్నమాట. ముందుగా మనం అనుకున్నట్లుగా శమము అనేది అతేంద్రియములను నిగ్రహించడం ద్వారా వాటి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంద్రియాలు 2 విధాలుగా ఉంటాయి. అవేంటి? బాహ్య ఇంద్రియములు, అంతరేంద్రియములు. వాక్కు అంటే నోరు, పాణి అంటే చేయి, పాదం, వాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము ఇవి పంచజ్ఞానేంద్రియాలను బాహ్యేంద్రియాలుగా అంటూ ఉంటారు. ఇక మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి అంతరేంద్రియాలు. మానవుడు తన కార్యక్రమాలు నిర్వహించడంలో బాహ్యేంద్రియాలు ఎక్కువగా అంతరేంద్రియాలపైనే ఆధారపడుతూ ఉంటాడనమాట. ఎప్పుడైతే జీవుడు తన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను అదుపులో ఉంచుకోగలుగుతాడో అతడు బాహ్య అంతరేంద్రియాలను అన్నిటినీ జయించినట్లే అవుతుంది. ఆ విధమైన ఇంద్రియ జయము కలిగిన స్వరూపమే శమాత్మిక. ఆ తల్లి వీటన్నిటినీ జయించింది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శమాత్మిక అనే నామంతో కీర్తించారు. ఈ అంతరేంద్రియములను జయించడంలో శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనే సమాధి షట్క సంపత్తి ముఖ్య భూమికను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిలో మొదటిదైన శమము ఇంద్రియాలను శాంతపరిచి ఈ అలౌకికమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి సుఖమే తన ఆత్మస్వరూపంగా కలిగింది అన్నమాట. తన భక్తులకు అటువంటి సుఖాన్ని ప్రసాదించగలిగింది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శమాత్మిక అనే నామంతో కీర్తించారు. ఈ సకల ప్రపంచాన్ని తనలో లయం చేసుకుని సుఖాన్ని ప్రసాదించగలిగింది ఆ పరమేశ్వరి. శమము అంటే శాంతి అని కూడా అర్థం ఉంది. ఏ విషయం పోయినప్పుడు మనకు బాధ తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందో అదే శమము. ఆ స్థితిని శమము అంటారు. మానవుడికి కోరికలు ఉన్నంత వరకు ఈ ప్రాపంచిక విషయ వాసనలు తొలగిపోనంత వరకు అతనికి శాంతి అనేది లభించదు. జాగృత, స్వప్న, సుషుప్త అవస్థల్లో మానవుని ఈ కోరికలు వెంబడిస్తూనే ఉంటాయన్నమాట. కేవలం ఈ 3 స్థితులను దాటి జీవుడు ఎప్పుడైతే ఆ తురీయావస్థను చేరుకోగలుగుతాడో అప్పుడే అతనికి కోరికలన్నీ నశించిపోయి ఈ విషయవాసనలన్నీ తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. అటువంటి స్థితి ఆ మానవుడికి వస్తుందన్నమాట. దాన్నే సమాధి స్థితి అంటూ ఉంటారు. అందుకనే జగద్గురువులు ఆదిశంకరులు తురీయాకాపిత్వం దురిదిగమ నిస్సీమ మహిమ అని వ్యాఖ్యానించారు. తురీయావస్థలో శమము లేదంటే శాంతిమైన స్థితి లభించిన అసలు శాంతిమైన స్థితి జీవితులు లభించేది అతడు ఈ జన్మ మరణాల రూపమైన ఈ సంసార చక్ర భ్రమణం నుండి బయటపడి పునర్జన్మ రాహిత్యమును పొందగలిగినప్పుడే అని చెప్పారనమాట. ప్రతి సాధకుని యొక్క ఆశయం ఇదే కావాలి. మాండూక్య ఉపనిషత్తు ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం అద్వైతం మన్యతే అని వ్యాఖ్యానించింది. సుఖము, దుఃఖము, సమస్త వికారములు ఇవన్నీ కూడా సంసారం అనే ప్రపంచంలో జీవుడు ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి. అవి తప్పనిసరి. ఇవన్నీ కూడా శమించిపోయే స్థితియే శాంతి స్థితి. ఆ స్థితియే మోక్షస్థితి. అటువంటి శాంతి స్థితి కలిగినది తనను ఆరాధించి స్మరించే భక్తులకు ఆ స్థితిని ప్రసాదించింది కాబట్టి శమాత్మిక అని వాగ్దేవతల చేత కీర్తింపబడింది అమ్మవారు. ఉపశాంతో యమాత్మ, శాంతమే తన స్వరూపంగా కలిగిన ఆత్మస్వరూపిణి పరమేశ్వరి. అటువంటి శాంతి గుణములు కలవారి యందు
ఆ తల్లి ఎప్పటికీ ఉంటుంది. శమమును లేదా అలౌకికమైన సుఖమును తన ఆత్మస్వరూపంగా కలిగి ఎల్లప్పుడూ చిదానంద స్వరూపునిగా ఉండి తన భక్తులకు తురీయావస్థని ఆ తర్వాత జన్మ మరణ రహితమైన పునర్జన్మ రాహిత్య స్థితిని ప్రసాదించే జగన్మాతను శమాత్మిక అనే నామంతో మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి మనకి మోక్ష స్థితిని ప్రసాదిస్తుంది. ముందు శాంతి స్థితిని ప్రసాదిస్తుంది. శాంతి స్థితిలో ఈ లౌకికమైన వాటి మీద మనకి వ్యామోహం తొలగిపోయి శాంతి, సుఖము, సంతోషము ఇవి మనకి కలుగుతాయి. ఆ స్థితిని మనం చేరుకోగలిగినాడు ఆటోమేటిక్గా ఆ తల్లి ద్వారా మనకి మోక్ష స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే మనకి ఆ తురీయావస్థని దాటుతామో ఆ స్థితి మనకి లభిస్తుందో అప్పుడు అంతా శాంతి కదా. కాబట్టి వీటినన్నిటినీ మనకి ప్రసాదించగలిగే తల్లి ఆ తల్లి మాత్రమే. శ్రీమాత్రే నమః.